తెలివైన మేక. ఇంటెలిజెంట్ గోట్. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. ఇన్ ఏ ఫారెస్ట్ ఫ్యూ గోట్స్ వర్ గ్రీజింగ్. గ్రీజింగ్ అంటే మేత మేయడం. గ్రీజింగ్ మేత మేయడం. పక్కనే కాలువ పారుతూ ఉంది. నియర్ బై ఏ స్ట్రీమ్ వాస్ ఫ్లోయింగ్. నియర్ బై పక్కనే, స్ట్రీమ్ కాలువ. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఏ ప్యాచ్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రీమ్ caught the eyes of one of the goat. ప్యాచ్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ పచ్చటి గడ్డి. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. టు రీచ్ దట్ గ్రాస్ ఇట్ హ్యాడ్ టు క్రాస్ ద స్ట్రీమ్. క్రాస్ దాటడం. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. థింకింగ్ అబౌట్ హౌ టు డూ ఇట్. ద గోట్ మూవింగ్ ఫార్వర్డ్. మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడం. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. ఏ లిటిల్ ఫర్దర్ ఇట్ ఫౌండ్ ఏ నారో లాగ్ అక్రాస్ ద స్ట్రీమ్. నారో లాగ్ సన్నటి దుంగ. లిటిల్ ఫర్దర్ కొంచెం ముందు. పైనుండి మెల్లగా వెళ్ళాలి. ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. ఇట్ థాట్ ఐ మస్ట్ క్రాస్ దిస్. ఐ థింక్ అబౌట్ హౌ టు డూ ఇట్ అండ్ ఈట్ ద గ్రాస్ సమ్హౌ. యాజ్ దట్ గోట్ స్టార్టెడ్ టు వాకింగ్ ఆన్ ద లాగ్. సమ్హౌ ఎలాగైనా. ఐ మస్ట్ నేను. లాగ్ దుంగ. అప్పుడే అటువైపు నుంచి మరొక మేక ఇటువైపు వస్తుంది. అనదర్ గోట్ కమ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. అదర్ సైడ్ ఇంకొక వైపు నుంచి. ఆ దారి రెండు మేకలు నడవటానికి వీలు లేదు. ద పాత్ వాస్ టూ నారో ఫర్ బోత్ గోట్స్ టు పాస్. పాత్ దారి. నారో చిన్నగా. నారో చిన్నగా. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. దే బోత్ రీచ్డ్ ద మిడిల్ ఆఫ్ ది లాగ్. బోత్ ఇద్దరు. రీచ్డ్ చేరుకోవడం. మిడిల్ మధ్యలో. లాగ్ దుంగ. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చాను అని రెండు పోట్లాడుకుంటున్నాయి. దే ఆర్గ్యూడ్. ఐ కేమ్ ఫస్ట్. నో ఐ కేమ్ ఫస్ట్. ఆర్గ్యూడ్ పోట్లాడుకోవడం. ఆర్గ్యూ పోట్లాడుకోవడం. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. రిమెంబరింగ్ వాట్ ఇట్స్ మదర్ హ్యాడ్ టోల్డ్ ఇట్ వెన్ ఇట్ వాస్ యంగ్. యంగ్ యుక్త వయసులో. యంగ్ యుక్త వయసులో. రిమెంబరింగ్ గుర్తు తెచ్చుకోవడం. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. ద ఫస్ట్ గోట్ థాట్ అబౌట్ హౌ టూ గోట్స్ హ్యాడ్ వన్స్ ఫాల్ ఇన్ ద స్ట్రీమ్ అండ్ డ్రౌన్ వైల్ ఆర్గ్యూయింగ్. డ్రౌండ్ మునిగిపోవడం. డ్రౌన్ మునిగిపోవడం. వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. Immediately the first goat told the second goat, if we both argue, we will fall into the stream and drown. Fall down. కింద పడిపోవడం. Immediately వెంటనే. కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. సో టు క్రాస్ ద స్ట్రీమ్ సేఫ్లీ ఐ విల్ సిట్ డౌన్ స్లోలీ అండ్ యూ కెన్ జంప్ ఓవర్ మీ. జంప్ ఓవర్ మీ. నా మీద నుంచి దునుకు. రెండవ మేక సరేనని మేకపై నుంచి దూకి వెళ్ళింది. The second goat agreed and jumped over the first goat. Agreed ఒప్పుకోవడం. జంప్ దునకడం. ఓవర్ మీద నుంచి. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి. బోత్ గోట్స్ క్రాస్డ్ ద స్ట్రీమ్ సేఫ్లీ. క్రాస్డ్ దాటడం. సేఫ్లీ సురక్షంగా. బోత్ రెండు. నీతి ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు. థింకింగ్ అహెడ్
ప్రివెంట్స్ ప్రాబ్లమ్స్. ప్రివెంట్ అంటే ఆపడం, ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్. థింకింగ్ ఆలోచన. తెలివైన మేక. ఇంటెలిజెంట్ గోట్. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. ఇన్ ఏ ఫారెస్ట్ ఫ్యూ గోట్స్ వర్ గ్రీజింగ్. గ్రీజింగ్ అంటే మేత మేయడం. గ్రీజింగ్ మేత మేయడం. పక్కనే కాలువ పారుతూ ఉంది. నియర్ బై ఏ స్ట్రీమ్ వాస్ ఫ్లోయింగ్. నియర్ బై పక్కనే, స్ట్రీమ్ కాలువ. కాలువ అటువైపు పచ్చటి గడ్డి ఒక మేకకు కనిపించింది. ఏ ప్యాచ్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రీమ్ కాట్ ద ఐస్ ఆఫ్ వన్ ఆఫ్ ద గోట్. ప్యాచ్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ పచ్చటి గడ్డి. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. టు రీచ్ దట్ గ్రాస్ ఇట్ హ్యాడ్ టు క్రాస్ ద స్ట్రీమ్. క్రాస్ దాటడం. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. థింకింగ్ అబౌట్ హౌ టు డూ ఇట్. ద గోట్ మూవింగ్ ఫార్వర్డ్. మూవింగ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడం. కొద్ది దూరంలో కాలువ దాటడానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. ఏ లిటిల్ ఫర్దర్ ఇట్ ఫౌండ్ ఏ నారో లాగ్ అక్రాస్ ద స్ట్రీమ్. నారో లాగ్ సన్నటి దుంగ. లిటిల్ ఫర్దర్ కొంచెం ముందు. పైనుండి మెల్లగా వెళ్ళాలి. ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. ఇట్ థాట్ ఐ మస్ట్ క్రాస్ దిస్. ఐ థింక్ అబౌట్ హౌ టు డూ ఇట్ అండ్ ఈట్ ద గ్రాస్ సమ్హౌ. యాజ్ దట్ గోట్ స్టార్టెడ్ టు వాకింగ్ ఆన్ ద లాగ్. సమ్హౌ ఎలాగైనా. ఐ మస్ట్ నేను. లాగ్ దుంగ. అప్పుడే అటువైపు నుంచి మరొక మేక ఇటువైపు వస్తుంది. అనదర్ గోట్ కమ్ ఫ్రమ్ ద అదర్ సైడ్. అదర్ సైడ్ ఇంకొక వైపు నుంచి. ఆ దారి రెండు మేకలు నడవటానికి వీలు లేదు. ద పాత్ వాస్ టూ నారో ఫర్ బోత్ గోట్స్ టు పాస్. పాత్ దారి. నారో చిన్నగా. నారో చిన్నగా. అవి రెండు మధ్యలోకి వచ్చాయి. దే బోత్ రీచ్డ్ ద మిడిల్ ఆఫ్ ది లాగ్. బోత్ ఇద్దరు. రీచ్డ్ చేరుకోవడం. మిడిల్ మధ్యలో. లాగ్ దుంగ. నేను ముందు వచ్చాను అంటే నేను వచ్చాను అని రెండు పోట్లాడుకుంటున్నాయి. దే ఆర్గ్యూడ్. ఐ కేమ్ ఫస్ట్. నో ఐ కేమ్ ఫస్ట్. ఆర్గ్యూడ్ పోట్లాడుకోవడం. ఆర్గ్యూ పోట్లాడుకోవడం. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. రిమెంబరింగ్ వాట్ ఇట్స్ మదర్ హ్యాడ్ టోల్డ్ ఇట్ వెన్ ఇట్ వాస్ యంగ్. యంగ్ యుక్త వయసులో. యంగ్ యుక్త వయసులో. రిమెంబరింగ్ గుర్తు తెచ్చుకోవడం. ఇద్దరు పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తుకు వచ్చింది. ద ఫస్ట్ గోట్ థాట్ అబౌట్ హౌ టూ గోట్స్ హ్యాడ్ వన్స్ ఫాల్ ఇన్ ద స్ట్రీమ్ అండ్ డ్రౌన్ వైల్ ఆర్గ్యూయింగ్. డ్రౌండ్ మునిగిపోవడం. డ్రౌన్ మునిగిపోవడం. వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. Immediately the first goat told the second goat, if we both argue, we will fall into the stream and drown. Fall down. కింద పడిపోవడం. ఇమీడియట్లీ వెంటనే. కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను, నీవు నాపై నుంచి దాటి వెళ్ళు అని చెప్పింది. సో టు క్రాస్ ద స్ట్రీమ్ సేఫ్లీ ఐ విల్ సిట్ డౌన్ స్లోలీ అండ్ యూ కెన్ జంప్ ఓవర్ మీ. జంప్ ఓవర్ మీ. నా మీద నుంచి దునుకు. రెండవ మేక సరేనని మేకపై నుంచి దూకి వెళ్ళింది. The second goat agreed and jumped over the first goat. Agreed ఒప్పుకోవడం. జంప్ దునకడం. ఓవర్ మీద నుంచి. రెండు మేకలు క్షేమంగా కాలువ దాటాయి.
బోత్ గోట్స్ క్రాస్డ్ ద స్ట్రీమ్ సేఫ్లీ. క్రాస్డ్ దాటడం, సేఫ్లీ సురక్షంగా, బోత్ రెండు. నీతి ఆలోచించి ఆపదలో రక్షించుకోవచ్చు. థింకింగ్ ఎహెడ్ ప్రివెంట్స్ ప్రాబ్లమ్స్. ప్రివెంట్ అంటే ఆపడం, ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్. థింకింగ్ ఆలోచన.